హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ నెవిల్ ఆనంద్. ఇప్పటి వరకు మన ఛానల్లో పుష్ప ఫ్రెండ్స్ కి సంబంధించి ఇంటర్వ్యూ మనం ఎన్నో చేసినాం. ఇప్పుడు లేటెస్ట్ గా సిండికేట్, ఆ తర్వాత ఎర్రచందనం, ఇంటర్నేషనల్, ఇట్లా డిఫరెంట్ వర్డ్స్ విన్నాం కదా మనం ట్రైలర్ లో. సో ఆ సిండికేట్ మెంబర్ గా ఒక కీలక పాత్ర పోషిస్తున్న రుద్ర అన్న గారు ఈ రోజు మాతో స్టూడియోలో ఉన్నారు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి మొదలుపెట్టి ఈ రోజున పుష్ప అనే ఒక ఇంటర్నేషనల్ వైడ్ గా బజ్ ఉన్న సినిమాలో అంతమందితో స్క్రీన్ షేర్ చేసుకున్న రుద్రాన్న ఈ రోజు మాతో స్టూడియోలో ఉన్నారు. కాబట్టి అసలు ఈ ప్రస్తావన ఎలా జరిగింది, సుకుమార్ గారి దగ్గరికి వెళ్ళి పుష్పలో నటించడానికి దాని వెనుక జరిగిన కారణాలు ఏంటి, అవన్నీ మనం అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అన్న, ఎలా ఉన్నారన్న? అన్న, ఇప్పుడు పుష్పలో మీరు రోల్ చేస్తున్నారు, మీరు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు, వాళ్ళు కూడా ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అల్లు అర్జున్ గారేమో బాలీవుడ్ నుంచి నరుక్కుంటూ వస్తుంటే మీరు మంచిగా టీఎఫ్ఐ లో నరుకుతున్నారు అన్న. సో అసలు ఎలా జరిగింది, అసలు పుష్పలోకి మీరు ఎలా ఎంటర్ అయ్యారు? అసలు డ్రీమ్ యాక్చువల్. అంటే చాలా మంది ఆర్టిస్టులు, కొన్ని వందల మంది, వేల మంది ఆర్టిస్టులు పుష్ప 2లో ఒక్కసారి స్క్రీన్ మీద కనిపిస్తే చాలు అనుకొని కోరుకునే ఆర్టిస్టులు అంటే నా కొలీగ్స్ కూడా చాలా మంది పుష్ప 2లో ఒకసారి కనిపిస్తే చాలు, ఒకసారి కనిపిస్తే చాలు చాలా మంది అంటుండగా నేను విన్నా. నేను పుష్ప 1 చూసినప్పుడు ఇట్లా సినిమాలో మనకు అంత అదృష్టం ఉండదు అనుకున్నాను. అది అనుకోకుండా పుష్ప 2 ఛాన్స్ అవడం అనేది అసలు అది మిరాకిల్ అన్న. అసలు ఎక్కడ జరిగింది, అసలు ఎక్కడ పడింది బీజం మీరు? అసలు అది ఎక్కడంటే యాక్చువల్ గా కరెక్ట్ చెప్పాలంటే బ్రహ్మవరం పిఎస్ పరిధిలో అనే సినిమాలో నేను నెగిటివ్ రోల్ చేశాను, ఎస్ఐగా నెగిటివ్ రోల్. అక్కడ నాకు కో ఆర్టిస్ట్ గా సమ్మెట గాంధీ గారు, ఆయన మంచి ఆర్టిస్ట్, సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్. తను నన్ను చూసి, అబ్బాయి నువ్వు బాగున్నావు, అబ్బాయి లుక్ బాగుంది, బాగా చేస్తున్నావు, నీ కళలో ఏదో ఉంది, నీ లుక్ పుష్ప 2 బాగా పనికి వస్తుంది, నువ్వు ట్రై చేయలేదు అన్నాడు. సార్ నాకు ఏం పరిచయం లేవు సార్ అది అంటే, నో ప్రాబ్లం, నేను నంబర్ ఇస్తానని చెప్పి మస్తాన్ అని క్యాస్టింగ్ సప్లై చేస్తుంటాడు, తన నంబర్ ఇచ్చాడు. నేను వెంటనే ఇమీడియట్ గా తనకి నా ఫోటోను ఒక వీడియో పెడితే, రుద్ర గారు బాగుందండి, మీరు రెడీగా ఉండండి, గడ్డ మీద బాగా పెంచండి, నేను సార్ చూపిస్తాను అని చెప్పి అన్నాడు. నేను అప్పుడేం నమ్మలేదు. 1 month జరిగింది, 2 months జరిగింది, 3 months జరుగుతుంది, ఇవన్నీ అంత పెద్ద సినిమాలో మనకి అవకాశాలు రావు కదా అన్న దీంతో ఉండిపోయాను నేను. అయితే కాల్ వచ్చింది, కాల్ వచ్చి అనిల్ గారిని ఏడి అంటే క్యాస్టింగ్ అంతా మొత్తం సుకుమార్ సార్ చూపించి, ఆ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అన్ని మొత్తం సార్ చూస్తాడు 100%. ఎవరిని తన పర్మిషన్ లేకుండా ఎవరిని మామూలుగా అట్లవన్నీ ఏం లేవు, తను చూసి తనకు నచ్చితేనే ఓకే చేస్తాడు. అట్లా నా ఫోటోను ఆ వీడియో క్లిప్ చూడడం, సార్ ఓకే చేయడం, అట్లా అనుకోకుండా ఎంటర్ అయిపోవడం. ఎక్కడ చూసినా పుష్ప అనేది మాస్ జాతర ఉంటది, అసలు జాతర సీన్ అనేది పీక్స్ లో ఉంటది అని అంటున్నారు. అండ్ ఎమోషన్స్ ఏముండవా మరి సినిమా? ఎమోషన్స్ దండిగా ఉన్నాయి సినిమాలో, ఎమోషన్స్ ఉన్నాయి. ఓకే, జాతర సీక్వెన్స్ అనేది 18 నుంచి 20 నిమిషాలు ఉంటది అని అంటున్నారు. అంతుందా? 18 నిమిషాలైనా ఉంటది అని చెప్పేసి వాళ్ళే అంటున్నారు. అంటే నిజంగా ఇప్పుడు 18 నిమిషాలు అంటే జనరల్ గా మనకు వస్తున్న సినిమాల డ్యూరేషన్ చూసుకుంటే 2 hours లో ఒక సినిమా అయిపోతుంది. కానీ ఒక 18 నిమిషాలు ఒక సీనే పెట్టే అంత క్యాపబిలిటీ ఉందా పుష్ప? ఖచ్చితంగా 18 నిమిషాలు కంటి మీద రెప్పేయకుండా చూస్తారు అన్న. అంటే నాకు 18 minutes అని కరెక్ట్ తెలియదు, అంటే నాకు తెలిసినట్టు 12 minutes అన్నారు. ఓకే, 12 minutes అన్నారు. కానీ 12 minutes ఖచ్చితంగా కంటి మీద రెప్ప వేయకుండా చూసే సీన్ అది. అద్భుతంగా ఉంటుంది, గూస్ బంప్స్. ఓకే, సూపర్. నేను డైరెక్ట్ గా నేను యాక్చువల్గా ఆ జాతర సీన్ లో లేను, బట్ నేను అక్కడ ఉండాల్సి వచ్చింది. అంటే అడ్వాన్స్ గా మమ్మల్ని సిండికేట్ మెంబర్స్ 4 ఉండాలి, చెప్పలేమని అక్కడ పెట్టారు. సో మేము ఆ సెట్ లో ఉన్నాం, చూస్తున్నాం సీన్. చూస్తుంటే మాకే గూస్ బంప్స్, ఇప్పుడు కూడా వస్తాయి గూస్ బంప్స్. లైవ్ విట్నెస్ చేసేది కాబట్టి అద్భుతం అసలు అన్న. అండ్ ఇంకొకటి, సెట్ లో సుకుమార్ గారు ఒక షార్ట్ అనేది క్లియర్ గా రానప్పుడు ఎప్పుడైనా మైక్ ఇసిరేసిన క్షణాలు ఉన్నాయా? ఎవరు చెప్పారు? వింటా కదా, చెప్తా ఉంటారు, టీం కూడా వాళ్ళు కూడా వచ్చారు. అంటే అలాంటి ఇప్పుడు ఎవరికైనా ఒక కెప్టెన్ ఆఫ్ ద షిప్ అన్నప్పుడు కొన్ని ఉంటాయి, ఎప్పుడైనా అంటే షార్ట్ పర్ఫెక్ట్ రాకపోతే, టైం అవుతుంటే ఏదో ఒకటి ఉంటాయి కదా, అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా? సారు మోసేది చిన్న రాయి కాదు, కొండ కాదు, పర్వతం. పర్వతాన్ని నెత్తి మీద పెట్టుకొని మోస్తున్నాడు. ఫ్రస్ట్రేషన్, కోపాలు సర్వసాధారణం, కామన్. అయితే ఎంత కోపం వచ్చినా ఒక్క 4 లేదా 5 seconds అంతే. మేము అనుకుంటాము సార్ ఇప్పుడు చాలా కోపంగా ఉన్నాడు, మళ్ళీ పూర్వ స్థాయికి రావడానికి, ఆ స్థితి రావడానికి టైం పడుతుంది అనుకుంటే జస్ట్ 4 seconds అంతే. ఏమన్నా ఎవరన్నా పొరపాటు ఏమన్నా అనుకుంటే సారీ ఏమనుకోండి, ఓకేనా, రైట్.
అంతే వెళ్దాం అంతే. బా ఎక్కడ కానీ తన కోపాన్ని ఎక్కువ టైం పెట్టుకుని నేను చూడలేదు. జస్ట్ 3 or 4 seconds అన్న. సో ఎలా ఉందన్న అసలు అల్లు అర్జున్ గారు సెట్ లో అందరు ఏమంటున్నారంటే తను ఒకవేళ సెట్కి వచ్చిందంటే ఎవరితో మాట్లాడాడు అని చెప్పేసి అంటారు. అంటే దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటంటే మాట్లాడొద్దని ఏమైనా ఆయనకు నెగిటివ్ ఆస్పెక్టా లేకపోతే క్యారెక్టర్ లో ఉంటాడు అసలు ఏంటి? వేరే చెప్పారు, క్యారెక్టర్ లో ఉంటాడు. ఓకే. ఎప్పుడు చూసినా ఆ డైలాగ్ ని ఆ చూయింగ్ గమ్ నోట్లో పెట్టుకొని అది నమ్ముకుంటూ తన ఆ డైలాగ్ ని రిమైండ్ చేసుకుంటూ ఉంటాడు. ఎట్లా ప్రజెంటేషన్ ఎట్లా ఇవ్వాలి అంతే తప్ప వేరే అట్లా ఏం లేవు. అది అంటే తన షార్ట్ అంటే తన డైలాగ్ చెప్పేకి ఇంకా టైం ఉంది, ఇంకా నో ప్రాబ్లం అని రిలాక్స్ టైంలో ఉంటాడు కదా, అప్పుడు అందరినీ మాట్లాడతాడు. ఎవరైనా వెళ్ళి మాట్లాడచ్చు. స్వచ్ఛమైన నవ్వు, చక్కగా మాట్లాడతాడు, బాగా రిసీవ్ చేసుకుంటాడు. చాలా బాగుంటుంది. ఓకే. కొంతమంది కొంచెం ఏంటంటే లెక్క చేయడు, ఎవరిని కేర్ చేయడు అని అంటారు. నేను 40 days 45 days దగ్గర చేశాను. ఈ 45 days లో ఆల్మోస్ట్ హీరో గారి కాంబినేషన్స్ సూపర్. ఆల్మోస్ట్ దాదాపు 80-90% ఆయనవే. ఉదయం నుంచి సాయంత్రం ఒకసారి రాత్రి 9, 10, 12 అట్లాంటి అంటే అంత టైం వరకు చేసినప్పుడు కూడా ఎక్కడ ఆయన అలిసిపోవడం కానీ లేకుంటే ఏదైనా ఫ్రస్ట్రేషన్ అవడం కానీ ఎక్కడ లేదు. ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు. తన కెమెరా ముందుకు వచ్చినప్పుడు మాత్రం ఏ ప్రెజెంటేషన్ ఇలా చేస్తాడు. పక్కకు రాగానే ఒకసారి సెట్ లో నవ్వేస్తాడు కూడా. అంటే ఒక సీన్ ఉంది అక్కడ, అది సినిమాలో ఉంటుంది. అది తను చెప్తూ ఒక్కోసారి చెప్పకూడదు, గట్టి నవ్వేస్తాడు, మేము నవ్వేసాం. ఆ సీన్ ఉంటుందా? 100% అద్భుతంగా ఉంటుంది సీన్ అది. అవునా? అందరికి. ఓకే, సూపర్ అన్న. ఇప్పుడు నాకు తెలిసి అంటే హీరో గారితో మీకు ఆల్మోస్ట్ షూట్స్ ఉన్నాయని అన్నారు కదా, కాంబినేషన్ షూట్స్ ఉన్నాయని అన్నారు. అంటే నాకు తెలిసి ఫార్ ఫజిల్ గారు కూడా ఉండుంటారు కదా. అసలు ఇప్పుడు అల్లు అర్జున్ గారు, ఫార్ ఫజిల్ గారు మనం పుష్ప 1 లో చూసుకుంటే ఒక యుద్ధానికి ఇక స్టార్ట్ అయ్యి సీన్ ఎండ్ అయింది. సో ఇప్పుడు అంత యుద్ధ భూమిలో యుద్ధ రంగంలోకి వచ్చినట్టుగానే ఉంటారు వీళ్ళిద్దరి మధ్య. ఇది అంతకు మించి అబ్బా అంటే వాళ్ళిద్దరు ఎదురుపడిన ప్రతిసారి కూడా మనకు దాన్ని ఏమంటారు, కంటి మీద రేపే కళ్ళు విప్పార్చి మరి చూస్తాం. ఓకే. అసలు మామూలు ఉన్నది. ఓకే. మీరు అసలు తగ్గేదే నుంచి అసలు తగ్గేదేలే. ఎవరు చూసినా ఇప్పుడు మీరనే కాదు, సినిమాలో వర్క్ చేసిన ఆర్టిస్టులు ఎవరు ఇంటర్వ్యూకి వచ్చినా కూడా వాళ్ళు ఎంత ప్రౌడ్ గా చెప్తున్నారంటే ఇది కొడుతుంది అని. ఖచ్చితంగా అలా ఉంటుందా అంటే ఎందుకు అన్న రీజన్ ఏంటి? ఒక పర్టికులర్ రీజన్ ఎందుకు అంతగానో ప్రౌడ్ గా చెప్పాల్సిన సిచ్యువేషన్ వచ్చింది? ఎందుకంటే మేము డైరెక్ట్ ఇవ్వలేదు, చూస్తున్నాం. అంటే నాకు ఎంతో కొంత అనుభవం ఉంది ఒక ఆర్టిస్ట్ గా. అండ్ నేను కూడా ఒక ఆర్గనైజేషన్ లో పనిచేసాను, స్క్రిప్ట్ రైటర్ గాను, కొన్ని నాటికలు నేర్పించాను. ఆ ఎక్స్పీరియన్స్ అప్పుడు తెలిసిపోతుంది సినిమా దాని రేంజ్ ఏంటి. అసలు మేము చూస్తుంటే ఒక ఆడియన్స్ అట్లా చూస్తూ అంటే మేము కంటి మీద రెప్పకుండా చూసుకుంటూ ఓడిపోతాం ఆయన పర్ఫార్మెన్స్ చేస్తున్నప్పుడు. అబ్బో మామూలు ఓకే అన్న, దాంట్లో ఉండిపోతాడు అంతే ఆయన. మొత్తం క్యారెక్టర్ పుష్ప సూపర్ అన్న. ఇప్పుడు మనం పుష్ప వాళ్ళ చూసుకుంటే చెప్పండి. ఇంకోటి కూడా మీరు అన్నారే ప్రౌడ్ గా ఫీల్ అవుతారని. అది నాకు ఆన్సర్. యాక్చువల్గా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూనే నేను తెలుసు. ఇప్పుడు నేను ఇక్కడ దాకా వచ్చానంటే జస్ట్ పుష్ప. నేను కొన్ని సినిమా చేశాను కానీ ఇంటర్వ్యూస్ నేనేం చేయలేదు, ఓన్లీ పుష్పలు చేశానని చెప్పి ఇక్కడ దాకా వచ్చాను. చాలా మంది ఆర్టిస్ట్ అంటే వాడ సినిమాలో అనేవాళ్ళు కూడా పుష్పటలు చేస్తున్నారా బా అంటే ఒక వాల్యూ పెరిగింది. ఒక ఆర్టిస్ట్ గా పుష్పటలు చేయడం వల్ల వాల్యూ పెరిగింది. ఓకే అన్న.